That's right. But still, you see, sometimes, you know, ఆ తర్వాత ఏమైందంటే ఎవరది ఎవరు వారు? ఓహో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారా? నేను ఓడిపోవాలని పూజలు చేయించి వస్తున్నారా? మీరు నన్ను ఓడించాలని పూజలు చేయడానికి వెళ్తున్నారా? అదేం కాదు, మా సంధ్యను గెలిపించుకుని ఆ దేవుడు గారికి దండం పెట్టుకోవాలని వెళ్తున్నా. సంధ్య మీకు సంధ్యతోనే ప్రపంచం అయిపోయింది. తలవతండి మన మధ్య. సారీ శ్రావణి గారు, మీ ఇద్దరి మధ్య ఇంకా ఏముందని? లేదు. మీ ఇద్దరి మధ్య ఎవరు రావడానికి వీలు కానంత దగ్గరగా మీరుంటే ఎవరు మాత్రం వస్తారు చెప్పండి మీ మధ్యకి? ఎవరు రాగలరు? నోబడి కెన్ కమ్. చేసి ఏమండి, నేను గుళ్ళో ఉంటాను, మీరు ఎవరిని పంపించేసారండి. అలాగే సంధ్య, నా కోసం వెయిట్ చేయి. అయినా తోటి ఆడ మనిషి ముందు అలా నోరు పారేసుకున్నారో నేను సిగ్గేయలేదు. మొగుడు వదిలేసిన ఆడదానితో తిరగడానికి మీకు సిగ్గేలేదు? అవునులే, మొగుడిని వదిలేసిన నీతో తిరిగితే నాకు గౌరవంగా ఉంటుంది కదా. నేనే వదిలేదు, మీరే అన్ని వదిలేసుకొని నన్ను దూరం చేశారు. ఈ రోజు మన పెళ్లి రోజు అన్న విషయం మీకు గుర్తుందా? ఎందుకులే ఆ దుర్దినాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. మీరు తప్పకుండా ఇంటికి వస్తారని రాత్రంతా ఎదురు చూశాను. మీరు ఉదయం రాకపోవడంతో నేనే గుడికి వచ్చి మీ తరఫున కూడా దండం పెట్టుకొచ్చాను. ప్రసాదం తీసుకోండి. ప్రసాదాలు ఎందుకు కానీ, ఏమని దండం పెట్టుకున్నావు? నాకు శుభం జరగాలనే, నీకు శుభం జరగాలని. ఏ నాకు శుభం జరిగితే అది మీకు కదా? కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎప్పుడో తెంచి పారేసావు. ఇప్పుడు నా బ్రతికేదో నేను బ్రతుకున్నాను, నా శుభేదో నేను చూసుకుంటున్నాను. దానికి నీ మొక్కుబడులు అక్కర్లేదు, నీ ప్రసాదాలు అక్కర్లేదు. సంధ్యా, ఏమండి, కట్టుకున్న భార్యను శుభవారి గుడికి వెళ్లి ప్రసాదం తీసుకొచ్చేస్తే ఇలాగే నా మాట్లాడేది? అంత చులకనైపోయానా మీకు నేను? ఇంత జరిగినా ఇంకా బరువుగానే మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎలా చులకనవుతావు? అయినా నీ బరువు నాకు తెలియదంటగానే వస్తా. సంధ్య వెయిట్ చేస్తుంది. ఏమండి, జరిగింది ఏదో జరిగింది, ఇంటికి రండి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం. భార్యాభర్తలు అవగానే ఎక్కువ తక్కువలు మొదలయ్యా? లేదు, నీకెప్పుడు ఏది తక్కువ లేదు. ఆస్తి తక్కువ లేదు, అంతస్తు తక్కువ లేదు, హోదా తక్కువ లేదు. నేను ఆఫ్టర్ ఆల్ డిఫెన్స్ లాయర్ని, నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అదేగా మీ కడుపుంట. నేను ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి, మా నాన్న వదిలేసి మీ వెంట బజార్న పడాలి, అంతేగా? సరే, అలాగే చేస్తాను. పోనప్పుడైనా మీ కళ్ళు చల్లబడతాయా చెప్పండి. శ్రావణి, నువ్వు ఇంకా మారలేదు, మారవు కూడా. నా నిర్ణయాన్ని కూడా మార్చుకోలేదు. వస్తా. ఏమండి, ఏమండి? శ్రావణి, నాన్న, ఇలాంటప్పుడే ధైర్యాన్ని చిక్కబొట్టుకోవాలి. నువ్వు అధైర్యపడి కేసు నీరు గారిపించావు అనుకో, ప్రభాకరం గెలుస్తాడు. ప్రభాకరం కేసు గెలిచాక నీ మొహం చూపించే అవకాశం కూడా ఉండదు. ముందత నోడించు. అదొక్కటే ప్రభాకరాన్ని లొంగ తీసుకోవడానికి మార్గం. చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్.